ఇప్పుడు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ అందులో షిస్కా అని టైప్ చేయండి. షేర్ హోమ్ మేడ్ ఫుడ్ అని వస్తుంది కదా, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఆ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇది షిస్కా యాప్. ఇందులో మీరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు వండి అందరికీ షేర్ కూడా చేయొచ్చు. సో ఇది షిస్కా హోమ్ పేజ్. మీరు లాగిన్ అవగానే మొదటిలా వస్తుంది. ఇప్పుడు లాగిన్ మీద నొక్కండి. మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్తో లాగిన్ అవ్వచ్చు, యాపిల్తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ నంబర్తో లేదా ఈమెయిల్తో కూడా లాగిన్ అవ్వచ్చు. మనం ఫోన్ నంబర్తో లాగిన్ అవుదాం. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. మీకిప్పుడు ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటికలీ లాగిన్ అయ్యి మీకు అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఐ వాంట్ టు ఈట్ అంటే మనం ఓన్లీ ఫుడ్ కొనుక్కోవాలనుకుంటున్నాం. ఐ వాంట్ టు కుక్ అండ్ ఈట్ అంటే మనకి ఫుడ్ వండి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఆర్డర్ చేస్తున్నాం, అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం కుక్ కింద లాగిన్ అవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం నేమ్ ఇవ్వాలి అండ్ ఫోటో కూడా కంపల్సరీ. కుక్స్కి మీ ఫోటోని యాడ్ చేయండి. తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మీకు కుక్ ఆన్బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. క్రియేట్ మై కిచెన్ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. తర్వాత ఇప్పుడు మీ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేయండి. సో దట్ మీకు షిస్కా నుంచి వచ్చిన ఇన్కమ్ అంతా ఈ అకౌంట్లో పడుతుందన్నమాట. ఈ అకౌంట్ నెంబర్ ఆటోమేటికలీ వ్యాలిడేట్ అవుతుంది. అక్కడ మీకు జిఎస్టీ నంబర్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ నొక్కండి. ఇక్కడ మీరు మీకిచ్చిన అడ్రస్నే యాడ్ చేయాలి. సో యాడ్ కిచెన్ అడ్రస్ మీద నొక్కి ఓకే. ఇప్పుడు మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మ్యాప్లో ఆ పిన్ని ఎగ్జాక్ట్లీ మీరు మూవ్ చేసి మీ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ సెలెక్ట్ చేయండి. మీ గేటెడ్ కమ్యూనిటీ లేదా ఇండివిజువల్ అపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కమ్యూనిటీ ఆల్రెడీ చూపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీ కమ్యూనిటీని లేదా మీ అపార్ట్మెంట్ నేమ్ని ఇక్కడ యాడ్ చేయండి ఇలాగా. సో మీరు యాడ్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ హౌస్ లేదా బ్లాక్ నంబర్ లేదా డోర్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ ఉంటే అది కూడా ఎంటర్ చేయండి. అండ్ మీ స్ట్రీట్ లేదా రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. సో సిటీ హైదరాబాద్. మీరు వేరే సిటీలో ఉంటే ఆ సిటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ ఉంది. కిచెన్ అడ్రస్ యాడెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. అక్కడ వెరిఫై విత్ ఓటీపీ అనే బటన్ నొక్కండి. మీ ఆధార్ నంబర్కి లింక్డ్ అయిన మొబైల్ నంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ అక్కడ చూపిస్తుంది. కన్ఫర్మ్ కొట్టండి. మీ ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు FSSAI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. దీనికి కంపల్సరీ కుక్ కింద ఇవ్వాలంటే. ఒకవేళ మీకు FSSAI ఉంటే ఆల్రెడీ ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అక్కడ ఇవ్వండి. ఇచ్చి కింద FSSAI సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. PDF డాక్యుమెంట్ ఉంటుంది, అది అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు FSSAI సర్టిఫికేట్ లేకపోతే మీరు పైకి వెళ్ళి ఐ నీడ్ FSSAI అనే బటన్ నొక్కండి. అందులో పాస్పోర్ట్ ఫోటో, క్లియర్గా ఉండే పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్ అండ్ మీరు రెసిడెన్స్ ప్రూఫ్
దట్ మీన్స్ ఏదో ఒక ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ లేదా రెంట్ అగ్రిమెంట్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ కూడా స్పెసిఫై చేయండి. ఫొటోస్ని అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్లీ క్రాప్ చేయండి. క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ బటన్ నొక్కండి. మీకు ఈమెయిల్ అడ్రస్ కూడా కంపల్సరీ, ఎందుకంటే బిల్స్ అవి మీకు ఈమెయిల్లో వస్తాయి. ఒకవేళ జిఎస్టీ బిల్ కానీ ఏమైనా బిల్స్ కానీ అన్నీ మీకు ఈమెయిల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకుని సబ్మిట్ అప్లికేషన్ నొక్కండి. మీ డాక్యుమెంట్స్ అవి అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిన తర్వాత మీ కిచెన్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు అప్లోడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 కిచెన్ ఫొటోస్ని మీరు అప్లోడ్ చేయాలి. సో దట్ మన ప్లాట్ఫామ్ యొక్క జెన్యూనిటీ వాళ్లకు కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడుంటున్నాం, ఎంత మంచి ప్లేస్లో మనం కుక్ చేసి వాళ్లకు అందిస్తున్నాం అనేది ఈ కిచెన్ ఫొటోస్ ద్వారా తెలుస్తుంది. మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది.